CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఏంటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్ లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటీ నటులకి అవకాశము. మీకి ఆల్బమ్ తో మాకి ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? तोंदर पड़क सेठ जी वस्तारू. Hi everybody, I'm Mona D'Souza, software engineer. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులు తింటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? Hey, what a question man, I'm always perfect. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? నీకి తిప్పిడికి మా తల తిరుగుతోంది. పహలే బయట సేట్జీ, ఇంటికి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని, ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. Hi everybody. Hello sir, how are you? Hi, I'm Monica from Bangalore. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చేసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు? చపాతీ హో గయా, దిల్ గులాబ్ జామ్ హో గయా. మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. మీరు కూర్చోండి. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సెట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే, కంగ్రాచులేషన్స్. నువ్వు మా పిక్చర్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయావు. ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంది. ఏంటది? అది కాదు మోనిక, చిన్న డైలాగ్, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. మళ్ళీ టెస్టా? అంటే నీ మూవీలో నేను హీరోయిన్ కాదా? హీరోయిన్వి. మా కంపెనీలో హీరోయిన్ ఫస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు పార్టీ చేసుకోవాలి. ఇది మాకి అలవాటు. ఓకే సార్. Very good. I like it. I love it. వెళ్దామా? చూస్తా.
మౌనిక, ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని. నేనేమో నువ్వు నా బాయ్ యాక్టింగే. ఇప్పుడు నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నాను, అది నీకు ఇష్టం లేదు. అది చూసి నా మీద కోపం రియాక్ట్ అయ్యావు. ఆ రియాక్ట్ అయ్యే సీన్ లో నీది ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, పుట్టి డైలాగులు చెప్పడమే. ఇప్పుడు చెప్పరా? చెప్పు. నేను నీ బాయ్ ఫ్రెండ్ని. బాయ్ ఫ్రెండ్ అలా చేద్దాం. కమాన్ కమాన్. అసలు నీకేం తక్కువ చేశాను రా? చెప్పు. 5 సంవత్సరాల నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను నీకు ఇచ్చానా? ఏం కావాలంటే అది ఇచ్చానా? మరి నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు, నాకు చెప్పు ఇప్పుడే. చెప్పరా, చెప్పు. చెప్తా రూమ్ లోకి తీసుకెళ్ళి చెప్తాను. బాయ్ టాటా. అయ్యిందేదో అయ్యింది. సినిమాలో ఛాన్స్ ఇస్తాను, పూర్తిగా యాక్టింగ్ చేయి. లేదో రాత్రి నేను తీసిన ఫోటోలు మొత్తం యూనివర్సిటీలో అంటించి ఎట్లో పెట్టిస్తా. అర్థం చేసుకో, నీకంటే ఎక్కువ నష్టపోయిందాను నేను. ప్లీజ్. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ మాట కాదని వచ్చిన నాకు తగిన శాస్తి జరిగింది. మనోజ్, ప్లీజ్ దయచేసి ఆ ఫోటోలు బయటకు తీయద్దు. ఆ ఫోటోలు బయటకు వస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో మిగిలరు. ఇప్పుడు నాకు నచ్చావు. అది సార్ జరిగింది. ఇది మారినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక. నాలో వచ్చిన మార్పు మనోజ్ లాంటి వాళ్లకు పతనానికి నాంది కావాలి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఈ ఫోటోలన్నీ మనోజ్ దగ్గర నుంచి తీసుకుని జాగ్రత్తగా ఉంచాను. అవి నీకు అందజేస్తాను. ఆ మనోజ్ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో? తెగించాను కనుక భయపడే ప్రసక్తే లేదు సార్. కానీ మౌనిక, లైఫ్ రిస్క్ లో పడకుండా చూసుకో. ఇంకా కొత్తగా చేసే రిస్కే ఉంది సార్. సర్వం కోల్పోయాను. సరే మౌనిక, ఇప్పటికైనా ఆ పంజరం నుంచి బయటపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నించాను. ఇక మీద ఎప్పుడూ తప్పు చేయాలి. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. వస్తాను సార్. బాయ్. మంచిది. చూసారా అమ్మాయిని? నిజంగా అమ్మాయి మారితే అంతకంటే అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు. ఎంతసేపు వచ్చి జస్ట్ ఇప్పుడే మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా పిల్లి మా మామయ్య టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడేం చేయవచ్చు తెలియడం లేదు. ఈ టార్చర్ ఇంకా భరించలేదు. మీరందరినీ తానే అనుకుంటారు, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? మీరేంటి స్వార్థపరులు అనుకోలేదు. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సినీ ఫీల్డ్లో మీ కొత్త భవిష్యత్తు. నేను ఆ భవిష్యత్తుకు అర్థం రాదలుచుకోలేదు. సినీ ఫీల్డ్ గురించి, నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎందుకైనా తెలిసేంటి భయం? కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. మనం నడిచేది పూలబాట కాదు, ముళ్ళబాట. సార్, మీలాంటి అభ్యుదయ భావాలన్న వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో నేనెంత మౌలిక. సార్, మీరు తీస్తున్న ప్రతి సినిమా ఈ మూవీ ఇండస్ట్రీ అమ్మాయిలకి ఓ డిక్షనరీ అవుతుంది. సార్, తానియాపై మీ ఒపీనియన్ ఏంటి? సడన్ గా అలా ఎందుకు అడిగా? అలా అడగాలనిపించింది, అడిగాను. షీఈస్ వెరీ నైస్ అండ్ క్యూర్. చాలా మంచి పిల్ల. ఆమె చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదు. స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరేమనుకోరు కదా? అడుగు మౌనిక, ఎందుకు ఆలోచిస్తున్నా? మీరు తానిని ప్రేమిస్తున్నారు కదా? ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంటుంది మౌనిక. నాకు తెలుసు సార్. తానియకు మీరంటే చాలా ప్రాణం. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తుంది. నీ అభిప్రాయం లేక నీతో చెప్పిందా? ఒక ఆడదానిగా ఆడదాని మనసు నాకు తెలుసు. ఒకవేళ తానియానే తన మనసులో ఉన్న మాట మీకు చెప్తే? సమాజ సేవ, రాజకీయాలు అనే వ్యక్తి నేను. ఆమె గ్లామర్ కోరుకునే వ్యక్తి. రెండు భిన్న ధృవాలు కలుస్తాయంటావా మౌలిక?
తాను చిన్నప్పటి నుంచి కష్టాన్ని తిరిగిన అమ్మాయి. మీరంటే గౌరవం, భక్తి, ప్రేమ అనుకున్నాయి. నువ్వు అనుకున్నట్టు ఒకవేళ తన మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండడు. సార్, నాకొకటే కోరిక, మీరు తానియా కలిసి బ్రతకాలని. మీ ద్వారా తానియా జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరూ ఏకం కావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. చూద్దాం. సరే, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే మౌనిక. సార్, ఆ పార్టీ అయ్యేలోపు మనోజ్ చేసిన అన్ని చీటింగ్స్ విట్నెస్ సహా మీకు ఇచ్చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? 100% షూర్ సార్, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఎనీహౌ, జాగ్రత్తగా ఉండవు. ఓకే, బాయ్ సార్. బాయ్. ఇన్స్పెక్టర్, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీటి కోసమేగా మీరు వచ్చింది. మీరు అనుకుంటున్న బ్రౌన్ షుగర్ హెరాయిన్ తీసుకోండి. అవి షుగర్ ప్యాకెట్స్ మాత్రమే. నా బాడీలో షుగర్ తక్కువ. నా మీద మీ డౌట్స్ అన్నీ తీరాయిగా. సారీ మిస్టర్ సత్యం గారు, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు. ఈ మాట కాదన్నాక వచ్చాం. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా తప్పించుకున్నారు. చట్టం అతన్ని వదలదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ సత్యం, ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా ఈ మనోజ్ కోబ్రా అన్న సంగతి మర్చిపోయావు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో సత్యం, నన్ను తక్కువ అంచనా వేశావు. ఈ జీవితానికి స్వస్తి చెప్పు మౌనిక. పద వెళ్దాం. పదండి. ఈ డ్యూటీలు ఏంటండి బాబు?
సంవత్సరాలు చేసుకోగలదా రాత్రులు కూడా ఏం లేదు మీ తమ్ముడిని నీకు అప్పగించడం కోసం రాత్రం లేదు పగలం లేదు ప్రతి వీధిలోకి సందులోకి గొంతులోకి తెగ తిరిగి వస్తున్నాం ఇదిగా ఓ పాలాడు చూడు ప్రపంచంలో ఒకే రకమైన పోలికలు ఇంచుమించు ఉంటారని విన్నాను గాని మరీ ఇంత జిరాక్స్ కాపీలా ఉంటారని నేను అనుకోలేదు. కావాలంటే ఒకేలా ఉంటారని తెలియనోడు నువ్వేం పోలీసులే. ఏదైతేనే అన్నదమ్ములు కలుసుకున్నారు, మరి ప్రయాణం అవుదామా? ఎక్కడికి అంటే మీ ఊరికి. దేనికేంటి? మీరు ఇస్తానన్న 2 ఎకరాలు తీసుకోవడానికి. 2 ఎకరాల సంగతి అటు ఉంచో, ముందా 10,000 ఇలాగే. 10,000? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇదిగా తెలుస్తాడు తలదేటి వించో. ముందా 10,000కి. 10,000 ఇంకా ఎక్కడ ఉంటాయండి? మా అయ్యగారికి 2 సెటప్లు. 3 సెటప్లు. నీ 3 సెటప్లు 30 సెటప్లు నాకు తెలదు. ముందా 10,000 నాకు సీఏ గారికి చెప్పి వెళ్దాం. రేపో మాపో ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. సీఏతో చెప్పి నా నోట్లో మట్టి కొట్టద్దు, కావాలంటే ఆ 2 ఎకరాలు నాకు ఇవ్వద్దు. అదే అలాగని నువ్వు ఇచ్చిన 10,000 నన్ను అడగద్దు. అన్నయ్య ఏడుస్తున్నాడు, వదిలే. ఇదిగా తమ్ముడు చెప్పాడు, నువ్వు గెత్తనా పేరు చూపించగా. అదే 10,000. కలాము తల్లిని నమ్ముకుని గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ ఫీల్డ్ మోస్తూ వచ్చి కాలే కడుపులతో వచ్చిన మీకు మీ కష్టాలు తీరేలా మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు సాధనతో సమానంగా గౌరవం లభించకపోయినా కనీసం మర్యాదగా పలకరించినా మనం ఎంతో ఆనందపడతాం. ఒరే వసే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటూ ఉంటుంటే మనకెంతో బాధ కలుగుతుంది. నిర్మాతలు ఇచ్చే 350 మీకు మీ కుటుంబాలకి ఏం సరిపోతుంది? ఇదంతా ప్రభుత్వం చూసి ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి అంతే. మీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గర రావడానికి ఏమాత్రం సందేహపడద్దు. ఓకే అన్నా, నువ్వు దేవుడు అన్నా, నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేమన్నా. నేను దేవుణ్ణి కాదు, మామూలు మనిషిని. ఇదిగో డైరెక్టర్ అయ్యా, వరకు చాలు కానీ టేక్ చేయవయ్యా. గుడ్లు పొలానికి పోయా ఏంటి? ఒకసారి రిహార్సల్ చేస్తే మంచిదేమోనని. ఎందుకు మళ్ళీ రిహార్సల్స్ కూర్చొని చెప్పేమో అక్కడ డబ్బింగ్ లో చూసుకోవచ్చు అంతేనంటారా? మరి సరే, ఇదిగో నేను ఖర్చు చెప్పేంత వరకు 1 నుంచి 50 దాకా అంకెలు చదువు. ఖర్చు చెప్పకపోతే 50 చదువు. డైరెక్టర్ నా డైలాగ్ ఏం చెప్పమంటారు? అది నువ్వు ఎక్కడ చదివేసాయి? ఎక్కడ? నువ్వేమో ఏబిసిడీలు చదువు. నువ్వేమో కబడ్డీ 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 తొడగొట్టకు, చచ్చిపోతారు. రెడీయా? నా డైలాగ్ రెడీ. కెమెరా యాక్షన్. 2 2 2 4 ఇదిగో కెమెరామేనా, ఎందుకు అబ్బాయి మధ్యలో నువ్వు? లైట్ బాయ్ అండి. వారిని దుంపజంగా వాడు లైట్ బాయ్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, జనానికి ఏం తెలుసు అంట. ఇగో ఫిరుండ్ డబ్బా ఎంతవరకు కెమెరా ఆపద్దు. కానీ 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 నువ్వు కానీ నువ్వు ఎత్తుకో. కబడ్డీ 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 కూడా మన సినిమాల్లో యాక్టింగ్ ఎంత సులువుగా ఉంటుందో నాకు తెలియదు. లేకపోతే చిన్నప్పుడే వచ్చేసి సూపర్ స్టారా మెగాస్టారా? మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసేది. నాకు ఇప్పుడు భలే ఆనందంగా ఉంది. మనందరం కలిసి నెలకు కనీసం 4 సినిమాల్లో నటించాలా. ఇదిగో ప్రొడ్యూసర్ గారు, నాకు తెలియక అడుగుతాను. సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు, కట్టు నువ్వే చెప్పిస్తున్నావు, ఇక డైరెక్టర్ గా నేనెందుకయ్యా? సినిమాకి డైరెక్టర్ గా నీ పేరు వేయిస్తాను. స్టార్ట్ కట్టు వచ్చే పిక్చర్ చూసుకున్నారు, సరేనా? అబ్బో, ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా? కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా? పొద్దున కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయావులే. సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ, అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం సినిమా వాళ్ళ ఆచారం. ఒక రోజులో అయిపోయే సినిమా కదా అని చెప్పి 2 ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు. అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్. నేనుగా చెప్పేది ఆయన చెబుతాడులే.
ఆగండి గురువు గారే మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను సిగరెట్ పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరావడం కనపడలేదు ఇది మామూలు మీరు హోటల్ రెస్ట్ తీసుకోండి వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి పంపిద్దాం తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్ కి వెళ్ళిపోతాం నేను ఒక మాట చెప్పేదా మీరు నలుగురు సత్యం గారు నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. మౌనిక, ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకని ఆలోచించి బాధపడతాం? కాయలున్న చెట్టుకే రాళ్ళదెవ్వను. టేక్ ఇట్ ఈజీ, మేమంతా మీకోసం ఉన్నాం. అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు. కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నాన్న మాటల్ని కాదు నచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు. హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ ని భరించాను. సర్వస్వం కోల్పోయాను. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆఫ్టర్ ఆల్ ఆ మనోజ్ గాడొకడు. నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు. పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మౌనిక, ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్. సార్, ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా. పర్వాలేదు, మళ్ళీ రీషూట్ చేస్తాను. నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గానీ నా శ్రమ గానీ ఎక్కువేం కాదు. భవానీ బాధపడుతుంది. పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. లేదు, భవానికి నేను నచ్చజెప్తాను. ఆమెకి చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, అది నా నమ్మకం. సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్, ప్లీజ్. ఇక నువ్వేం మాట్లాడకు. ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు. ఇది నా ఫైనల్ డెసిషన్. నమస్తే సార్. నమస్తే. ఏంటా న్యూసెన్స్? శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్, లేకపోతే శవాన్ని తీరండి సార్. ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా? ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్. డెడ్ బాడీ తీసేయండి. ఒక వర్ధమాన నటికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెస్ అని మాట్లాడతావా? మంత్రి గారికి చెప్పి 10 లక్షల నష్టపరిహారం తెప్పిస్తా. బాడీని తీసేయండి. ఈ మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు, ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి. అయితే ముఖ్యమంత్రి చెప్పి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను. పాముకు వెన్నుపోటు పొడిచి ప్రజలకు పన్నుపోటు పొడిచి దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు లేదు. కటే చాలా బాగా చేస్తాం మౌనిక. థ్యాంక్ యూ సార్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్, ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది. వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. ఉంది. సినిమా షూటింగ్ అన్నట్టుగా లేదు. ఇంకేంటి సంగతులు? సరే చెప్పు చెప్పు చెప్పు. ఏంటండి ఇది? ఈ సినిమా ఏంటి ఈరోజు తీశారండి? మరి అంతే చేస్తారు సినిమా. ఏంటంటే సినిమా? దీనికంటే మా ఊర్లో తోలుబాములు అట్లయ్యం. డైరెక్టర్, సినిమా కంటే నాటకమే సూపరాయా. సినిమా, ఈ సినిమాలో నా పేరేసావంటే డైరెక్టర్, అవును నాకు తెలియక అడుగుతాను. చెప్పు. సినిమాలో నట్లు ఎక్కడ కనబడి ఎంతసేపు క్రేన్లు, లైట్లు, లైట్ మ్యాన్లు, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇవే కనిపిస్తారండి. శాటిలైట్ సినిమా అంటే ఎట్లే ఉంటుంది మరి, నీకేం తెలుసు? శాటిలైట్ సినిమా అంటే ఇలా ఉంటుందా? ఏట్రా డబ్బాలు పట్టుకొని ఎక్కడికి పోయి జరిపారు? చిన్నగా శ్రీ కళ్యాణ్ గారి సైడ్ వెళ్ళిపోతారా? ఈ డబ్బాలు కనుక చూసేటంటే మీ నెత్తి మీద చేసి పడతాడు. అందుకని ఈ నెత్తి మీద చేసి పట్టాడు. అది నడుచు చుట్టి అదే మరి శాటిలైట్ సినిమా అంటే. మీరేం భయపడద్దు. బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన అమ్మిస్తారు మొత్తం. అంతే. ఏ మంగారావు, నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట చూపిస్తా. అదిగో శ్రీ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట? పోయిన వారం మొదలు పెట్టాను. ఈ వారం ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు? పొద్దు పొడవక ముందు మొదలెట్టాడు సార్. పొద్దు కోక ముందు అయిపోయింది అన్నాడు. కొబ్బరికాయ, గుమ్మడికాయ ఒకే చేప తీసాడు. అదేం సినిమా మంగారావు?
శాటిలైట్ సినిమా అన్న 15 లక్షలు ఖర్చు అయింది. అదేమిటయ్యా, నిర్మాతలు, దర్శకులు, రచయితలు అందరూ చేరి నెలల తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు. మంచి మంచి నటుల్ని, టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతారు. మంచి మంచి సినిమాలు తీస్తారు. నీలాంటి వాడు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల, దర్శకుల పరువు పోగొట్టద్దు మంగారావు. ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయబాదు. అయితే ఈ సినిమా పనికిరాదంటావా కళ్యాణన్న? ఖచ్చితంగా పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరు. మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి. ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మొద్దు. హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. వస్తా. ఏటీలో దెబ్బతినిచ్చాం. ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. నేను ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను. పిచ్చి సినిమాలు కాదు, నేను నా బజ్జీలు, గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల జోలికి పోలే. ఈ శాటిలైట్ సినిమాకి ఒక దండం, ఆ పాపారావు గడికి 2 దండాలు. ఆ సచిన్ వాడు మన కొంత ముంచాడు రా. నా దుర్మార్గాలన్నీ వాడి సినిమాలో షూట్ చేశాడు. అవి బయటకు వస్తే మనం అంతా చస్తాంరా. అన్నా ఎందుకంట భయం? వెళ్ళి ఆ రీల్ తీసుకొస్తే పోలే. అరే ఈడియట్, ఆ రీళ్లు అప్పుడే మనకు దొరకకుండా ల్యాబ్ లో భద్రంగా తాచాడు రా వాడు. అయితే ఏం చేద్దాం బాస్? నా మేనగోడ సాన్య కూడా నా మాట వింటలేదు. ఇంకంతా ఫైనాన్సర్ గాడి వల్లే జరిగింది. వాడు డబ్బు ఇవ్వకపోతే ఆ సత్యం వాడు సినిమా తీసేవాడు కాదు. అంతేకాదు, హీరో ఆకాష్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వదిలిపెట్టకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. వాళ్లే కాదు, ఆ భవానీ కూడా నా సినిమాలో నటించనండి. అది నటిస్తే ఆ స్టేట్ చమన్నాలు గడు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. సరిపోయింది. వదలను, వాళ్ళెవరిని వదలను. అన్నా అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని సాన్యాకి, భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో? సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమాలేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టులు కాయతాం, రాష్ట్రమంతా అంటుతారా? ఓహో, మీరు ఎంతమంది ఎక్కువైనా నన్ను ఏం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మీ చరిత్రలు ఫోటోల రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైం లేదు. తప్పుకోను. నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే. మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడమంటే మేము నీ చెప్పించడం కాదు, నీకు పోలీసులో చెప్పించుతాం. పోలీసులు పిలుస్తారా? చూడవండి, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. కానీ మీ ఫోటోలు గోడల మీదకి ఎక్కుతాయి. అందుకు మీరు రెడీ అయినా? నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో నాకు బాగా తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకోపో. ఈ మనోజ్ తన కోసం మాత్రమే బతుకుతాడు. తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న తల్లి పాలను, కట్టుకున్న దాని కన్నీళ్లను, తోడబుట్టిన దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు. మీరు లెక్క. మా వెంట ఎందుకు పడుతున్నావు? అసలు నీకేం కావాలి? అసలు నీకు ఏం కావాలో చెప్పు. ఇప్పటికి దారిలోకి వచ్చారు. మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తానని సేట్ చమన్నాడికి మాటిచ్చాను. అందులో మీరు నటించాలి. మీ అందాలన్నీ ఆరబోయారు. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చేస్తాను. ఇక జీవితంలో మీ జోలికి రాను. అలాగే నేను పిక్చర్లో పని చేస్తాను, కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఖచ్చితంగా ఇచ్చేస్తాను.
మాట తప్పడం నా చరిత్రలోనే లేదు. నెక్స్ట్ మంత్ లో షూటింగ్ రెడీగా ఉండండి. ఏంటి డల్గా ఉన్నావు? ఈ రోజు నేను భవానీ వస్తుంటే మా మావయ్య దారిలో మా ఇద్దరికి అడ్డు తగిలాడు. ఓహో, ఈ చంద్రబింబం వాడిపోవడానికి ఆ రాహు కారణం అన్నమాట. నీ కన్నీ నవ్వులాటగానే ఉంటాయి. మనోజ్ మా ఇద్దరికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తన సినిమాలో నటించకపోతే మా బతుకులు బజార్ తీరుస్తాడట. మీరిద్దరు ఆ మనోజ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకోండి. కాకపోతే డమ్మీ రివాల్వర్ కి బదులు ఒరిజినల్ రివాల్వర్ వాడండి. అంటే దాన్ని చంపాలనా? తప్పదు కామ్య. గ్లామర్ పేరుతో కళామ తల్లి కళ్లల్లో రక్తం చిందిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయకపోతే సమాజం మనల్ని క్షమించదు. నిజమే సత్యం గారు. శైలజ లాంటి వాళ్ళు బలైపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఓకే సత్యం గారు. తాన్య, మనోజ్ ఓ షూటింగ్ లో ఎమ్మెల్యేని కాల్చి ఇలానే కేసు లేకుండా బయటపడ్డానని చెప్పుకుంటున్నాడు. అది నిజం చేద్దాం. మీరు అనాలే కానీ నేను నిత్యం దూకడానికైనా సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. నా మాట వినండి తాన్య. నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే. అలాగే సత్యం గారు. అంటే ప్రాణం అన్నా కొడుకుని ఓకే అలాగే. రెడీ నేను అన్యాయానికి ప్రతినిధిని, అక్రమానికి అధిపతిని, నేర సామ్రాజ్యానికి చక్రవర్తిని. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన హిట్లర్ ముసోలిని కంటే గొప్పవాడివా? వాళ్ళే దిక్కులేని చావు చచ్చారు. నువ్వొక లెక్క. నీ డ్రామా నాకు బాగా తెలుసు. చూస్తారేట్రా, తీసుకెళ్ళండి. వెళ్ళి ఇవన్నీ చిన్నప్పుడే చేశాను. వీళ్ళని నిజంగా రేప్ చేసి చంపుతా. లైట్ తీయండిరా. ఇంకా చూస్తారట. ఏంటండి? బాంబులేంట్రా?
వచ్చా నాకేం కాలేదు సత్యాన్రా బాబా నువ్వు కూడా వచ్చావా? సత్యం, నీ చరిత్ర ఈ రోజుతో క్లోజ్. నిన్ను ఊరికే వదలరా. దేవుణ్ణి తలుచుకో. 1 2 3. ఆఖరికి నువ్వు కుక్క చావు చచ్చావు కదా మనోజ్. నీలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్త్రం. నిజంగా మంచి పని చేసావు. ఇలాంటి దుర్మార్గుని చంపి కళామ తల్లికి ఎంతో సేవ చేశావు. చట్టంతో పోరాడైనా సరే నీకు శిక్ష పడకుండా కాపాడుకుంటావమ్మా. సత్యం గారు చెప్పింది నిజం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. కానిస్టేబుల్ పదమ్మా. ఉంటా సత్యం గారు. థ్యాంక్ యూ సత్యం గారు. మీలాంటి మంచి వాళ్ళు ఈ ప్రపంచానికి చాలా అవసరం. సాన్య, నీ ప్రేమ అనురాగం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.